హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందండి. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి తప్పకుండా. సో ఈ వీడియో ఏంటంటే ఈరోజు మొనాలిసా బీడ్స్తో పెండెంట్ సెట్ చూపించబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ఫైనల్గా చూస్తే మీరే అవును కదా అని అనుకుంటారు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే కనుక ఈ మొనాలిసా బీడ్స్ అనమాట. చూస్తున్నారు ఎంత షైనింగ్గా ఉన్నాయి. లైట్ బేబీ పింక్ అనమాట. చూస్తున్నారా, లైట్ బేబీ పింక్. సో నా హ్యాండ్స్లో మీకు కనపడుతుందో లేదో, నేను ఇలా కింద పెట్టేస్తాను. సో ఇలా ఈ కలర్ అనమాట, లైట్ బేబీ పింక్ కలరు. పెండెంట్ వచ్చేసి ఇది కూడా నేను పెండెంట్కి పింక్ ఉంది కాబట్టి నేను ఈ పెండెంట్ తీసుకున్నాను అనమాట. పక్కనంతా స్టోన్స్ అంతా ఎడి స్టోన్స్. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. హుక్ అనేది ఏమి ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడ మనకు మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు. ఎన్ని వరుసలు కావాలంటే మనము అన్ని వరుసలు ఇక్కడ వేసేసుకోవచ్చు అనమాట. నేను సింగిల్ లైన్ వేసుకుంటున్నాను కాబట్టి ఒక లైన్ అయితే మనకి సరిపోతుంది. కింద వచ్చేసి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చాడనమాట, హ్యాంగ్ అవుతూ ఉంది. సో ఇక్కడ కావాలంటే మనము మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఇది. నెక్స్ట్ వచ్చేసి గుత్తిపూసలు అనమాట. మీకు ఆల్రెడీ చాలా వీడియోలో కూడా చూపించింటాను గుత్తిపూసలు అనేది. సో ఇవి తీసుకున్నాను ఒక ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ బీడ్స్ అనమాట. చూస్తున్నారా ఎంత షైనింగ్ ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట షైనింగ్ అవుతూ. సో ఇవి కొన్ని 10 పీసెస్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నైలాన్ థ్రెడ్. ఇవి వచ్చేసి బ్యాక్ చైన్స్ అనమాట, మైక్రోప్లేటెడ్ బ్యాక్ చైన్స్. సో ఇవి ఎందుకు వేసుకుంటామంటే మనకి కొంచెం షైనింగ్గా గోల్డ్ లుక్ రావడానికి ఇది వేస్తాను అనమాట. ఇది రింగ్స్ ఇచ్చారు చూడండి, మనకి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే కనుక ఈ 2 లైన్స్ నైలాన్ థ్రెడ్ అనేది తీసుకున్నాను అనమాట. చూస్తున్నారా 2 లైన్స్. నేనైతే నీడల్కి ఎక్కించలేదనమాట, జస్ట్ ఇలా తీసుకున్నాను. ఇవి హోల్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయన్నమాట. ఇలా ఇటువైపు వచ్చినట్టయితే మనకి ఇలా రింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి ఈ దారాన్ని మనము ఇలా వేసుకోవాలన్నమాట. కింద నుంచి పైకి ఇలా వేసుకున్న తర్వాత ఈ రింగ్ అనేది కొంచెం వెడల్పు చేసేసి ఈ 2 లైన్స్ని మనము దీంట్లో నుంచి లాగేసేయాలన్నమాట. ఇప్పుడు మనకి ముడి కనపడదు. చూస్తున్నారా ఎంత నీట్గా ఉంది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇలా మనము మేకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనము గ్లూ పెట్టేసుకున్న తర్వాత కాసేపు వదిలేయాలన్నమాట. అప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది. డ్రై అయిపోయాక మనం ఈజీగా పూసలు అనేది ఎక్కించవచ్చు అనమాట, బీడ్స్ అనేది. సో ఇప్పుడు చూడండి ఇది డ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఈ మొనాలిసా బీడ్స్ ఉంది కదా, ఇప్పుడు ఈజీగా ఎక్కేస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను ఒకటి ఎక్కించాను. తర్వాత గుత్తిపూసలు ఉన్నాయి కదా, ఈ గుత్తిపూసలు నేను ఎప్పుడు 4 ఎక్కిస్తుంటే కదా, సో ఈ టైం అయితే ఓన్లీ 2 ఎక్కిద్దామని చెప్పేసి నేను 2 బీడ్స్ గుత్తిపూసలు అనేది ఎక్కించాను అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి ఒక మొనాలిసా బీడ్స్, అలాగే ఆల్టర్నేట్గా ఒక మొనాలిసా, అలాగే 2 గుత్తిపూసలు వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి, చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. నేను చూపించినట్టుగా చేస్తే మీకు సూపర్గా ఉంటుంది ఈ నెక్లెస్ అయితే కనుక. ఇప్పుడు చూడండి నేను ఇంకొకటి ఎక్కిస్తున్నాను. 3 ఎక్కించేసాను అనమాట. చూస్తున్నారా 3 ఎక్కించేసాను అనమాట. సో ఇప్పుడు 3 అయిపోయాక ఇంకా 2 గుత్తిపూసలు వేస్తున్నాను అనమాట. ఇవి చిన్నగా ఉన్నాయండి, కానీ ఇది మైక్రోప్లేటెడ్ అనమాట, చాలా మంచి క్వాలిటీ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి కొంచెం పొడవుగుండే గోల్డ్ బీడ్స్ అనమాట. ఇవి అక్కడక్కడ నేను వేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే మీరు రౌండ్గా ఉండే షేప్ కూడా తీసుకోవచ్చు అనమాట. నాకు ఇది నచ్చి బాగుందని చెప్పేసి, ఇది కొంచెం వెరైటీగా ఉంది జాలీ మోడల్ అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. సో ఇప్పుడు దీని తర్వాత కూడా మనం గుత్తిపూసలు వేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరి మొనాలిసా బీడ్స్. ఇవి కొంచెం సైజ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటాయన్నమాట, ఎందుకంటే ఇవి ప్యూర్ మొనాలిసా బీడ్స్ కాబట్టి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక హోల్ మిడిల్లో ఉంటుంది, ఒక హోల్ కొంచెం సైడ్కి ఉంటుంది అనమాట, అలా ఉంటుంది. సో ఇప్పుడు నీట్గా నేను 3 వరకే గుత్తిపూసలు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కంటిన్యూగా మొనాలిసా బీడ్స్ అనేది వేసాను అనమాట. 3 బీడ్స్ అయిన తర్వాత ఈ జాలీ ఇది ఉంది కదా గోల్డ్ బీడ్, అది వేసాను. ఆల్రెడీ ఇలాగా 3 వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, నాకు కొంచెం నీడలకి అయితే గిన అస్సలు ఎక్కదనమాట ఈ దారం అనేది. సో అందుకని నేను ఇట్లా గ్లూ పెట్టేసుకుని చేసుకుంటే మనకి ఈజీగా ఎక్కేస్తుంది. మొత్తం అంతా వేసుకున్నాక చూపిస్తాను. ఇలాగ నేను
మొత్తం 4 సెట్స్ వేసుకున్నాను అనమాట. లాస్ట్ వచ్చేసి ఫినిషింగ్ టచ్ అనమాట. సో మనం లాస్ట్ బ్యాక్ చైన్ కానీ హుక్స్ కానీ వేసుకుంటాం కదా, సో అది అనమాట. ఇప్పుడైతే కనుక నేను ఈ బ్యాక్ చైన్ వచ్చేసి మైక్రో ప్లేటెడ్ అనమాట. చాలా బాగుంటుంది, ఎన్ని రోజులైనా కలర్ పోదనమాట, మనం వాడే బట్టి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను 3 టైమ్స్ ఇలా చుట్టేసుకున్నాను. మనకి షార్ప్గా ఉంటుంది కదా నీడల్ లాగా. సో అక్కడి నుంచి మనము ఒక రింగ్ ఫామ్ అయ్యే విధంగా మనము ఆ రింగ్లోకి బ్యాక్ చైన్ రింగ్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇలాగే గట్టిగా పట్టేసుకొని 3 టైమ్స్ అలా ముడి వేసేసుకుంటే మనకి దారం అనేది గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా. మనం ఆల్రెడీ తీసుకునేది నైలాన్ థ్రెడ్ కాబట్టి ఏం ఊడిపోయే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండదు. సో మీకు లూజ్గా కాకుండా మాత్రం చూసుకోండి, ఎందుకంటే మనకి దారం కనపడకూడదు. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట. సో ఇలా 3 సార్లు వేసుకున్నాక మనము కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉండేది. మీకు లెంత్ ఎంత కావాలంటే అంత తీసుకోండి థ్రెడ్ అనేది. మీకు షార్ట్ కావాలంటే షార్ట్ తీసుకోండి, లేదు మనకి లాంగ్ కావాలి 18 ఇంచెస్ 24 ఇంచెస్ అలా కావాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను మిడిల్ లెంత్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా ఎక్కించుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా వేసుకోవాలన్నమాట. సో ఫైనల్ అయితే లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు, సూపర్ అంటే సూపర్గా ఉంది. మొనాలిసా బీడ్స్లో ఆల్రెడీ నేను వీడియోస్ కూడా 2-3 చాలానే పోస్ట్ చేశాను. మీరు అది చూడకుంటే నేను లింక్ పెడతాను, చూడండి ఖచ్చితంగా. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. పింక్ స్టోన్ వచ్చేసాయి, చుట్టంతా ఏడీ స్టోన్స్ అనమాట. బ్యాక్ సైడ్ చూసారా ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే మ్యాట్ ఫినిషింగ్ అనమాట. చూడండి ఎంత సూపర్గా ఉందంటే చాలా బాగా నచ్చింది నాకు. వెళ్ళగానే ఇది చూస్తేనే నాకు తీసుకుందామని చెప్పేసి, నా దగ్గర ఈ పింక్ కలర్ కూడా షేడ్ లేదు, సో అందుకని నేను ఇది తీసుకున్నాను అనమాట. నాకు కానీ మా పాపకు కానీ వస్తుందని చెప్పేసి. చూసారు కదండి మేకింగ్ వీడియో. సో వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట, చాలా బాగుంది కదా. సో ఎంత బాగుందంటే నాకు అంత బాగా నచ్చేసింది. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అక్కడ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. అలాగే ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, దీనికి సెట్ అనమాట. ఇప్పుడు ఇలా కూడా వస్తున్నాయి సెట్స్, పెండెంట్ ప్లస్ ఇయర్ రింగ్స్ 2 కలిపి అలా సెట్స్ వస్తున్నాయి అనమాట. ఇలా తీసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు గోల్డ్లో లుక్ ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్ వస్తుంది అనమాట. సో బాగుంది కదా.